రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు టీమిండియాకు కీలక ఆటగాళ్లు. ఏళ్లుగా సేవలందిస్తున్నారు. పైగా స్టార్ ప్లేయర్లు, బోలెడంత ఇమేజ్ ఉన్న ఆటగాళ్లు. ఓ రకంగా చెప్పాలంటే టీమిండియాకే కాదు, అంతర్జాతీయ క్రికెట్కు బ్రాండ్ అంబాసిడర్ల వంటి వాళ్లు. సీనియర్లు ఇద్దరూ బరిలో దిగితే అభిమానులు ఎగబడి మరీ మ్యాచ్లు చూస్తారు. కోహ్లీ, రోహిత్ లేని మ్యాచ్లు జరిగితే మాత్రం డీలా పడిపోతారు. స్టార్ ప్లేయర్లు ఇద్దరూ లేని మ్యాచ్లు చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపని వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది. ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు కోహ్లీ, రోహిత్ గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత టీ20లపై అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించలేదనడంలో డౌటే లేదు. కానీ టీ20 జట్టు ఇప్పుడు సెట్ అయిపోయింది. కుర్రాళ్లతో వెలిగిపోతోంది. వరుస విజయాలతో ప్రత్యర్థులకు బెంబేలెత్తిస్తోంది. టీ20 ఫార్మాట్కు సంబంధించి పరిస్థితులు ఎలా ఉన్నా వన్డేలు, టెస్టుల్లో మాత్రం స్టార్ ప్లేయర్లు ఉండాల్సిందే అనే చర్చ జరుగుతోంది. కోహ్లీ, రోహిత్ వంటి వాళ్లు ఆడితేనే మ్యాచ్లపై అభిమానుల ఫోకస్ ఎక్కువగా ఉంటుందని కొందరు ఎక్స్పర్ట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే ఎంత పెద్ద ప్లేయర్ అయినా ఏదో ఒక రోజు రిటైర్ కావాల్సిందే, ఆటకు బై చెప్పాల్సిందే. కానీ కోహ్లీ, రోహిత్ ఇద్దరూ ఒకేసారి ఆటకు దూరమైతే మాత్రం అన్ని రకాలుగానూ ట్రబుల్స్ తప్పవనే చర్చ జరుగుతోంది. నిజానికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగియగానే రోహిత్ టాటా చెప్పేస్తాడని కథనాలొచ్చాయి. టెస్ట్ ఫార్మాట్కు దూరం అవుతాడని జోరుగా ప్రచారం జరిగింది. విరాట్ కోహ్లీ కెరియర్ కూడా క్లైమాక్స్కు చేరుతున్నట్టే అని కొందరు విమర్శలు చేశారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీతో సీన్ మారిపోయింది. మెగా టోర్నీలో సీనియర్లుగా కోహ్లీ, రోహిత్ రాణించారు. జట్టుకు సీనియర్ల అవసరం ఇంకా ఉందని చాటుకున్నారు. కీలక మ్యాచ్లో విరాట్ విశ్వరూపం చూపించాడు. పాకిస్తాన్, ఆస్ట్రేలియాపై ఇరగదీశాడు. రోహిత్ శర్మ కూడా తగ్గేదే లేదన్నాడు. అసలైన ఫైనల్ పోర్లో ఒత్తిడిని తట్టుకుని బిగ్ హాఫ్ సెంచరీ కొట్టాడు. అంతేకాదు, పదునైన వ్యూహాలతో టీమిండియాను ఛాంపియన్గా నిలబెట్టాడు. 12 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అటు రోహిత్, ఇటు కోహ్లీ ఇప్పట్లో రిటైర్ కావట్లేదనే సంకేతాలు ఇచ్చేశారు. తమలో ఇంకా ఆట మిగిలే ఉందని తేల్చేశారు. దీంతో 2027 వన్డే వరల్డ్ కప్లోనూ ఇద్దరు ఆడతారనే చర్చ జరుగుతోంది. అయితే అప్పటి వరకు ఆడాలంటే ఫిట్నెస్ కూడా కీలకమే. ఫిట్నెస్ పరంగా కోహ్లీ సూపర్గానే ఉన్నాడు. జట్టులో ఇప్పటికీ చాలా మంది యువ ప్లేయర్ల కంటే ఫిట్గానే కనిపిస్తున్నాడు. రోహిత్ ఫిట్నెస్పై కొందరు ప్రశ్నలు వేస్తున్నా ఆటలో ఇప్పటికీ టాప్ గేర్లోనే ఉన్నాడు రోహిత్. మరో 2 ఏళ్ల పాటు ఫిట్నెస్ను మెయింటైన్ చేయగలిగితే హిట్ మ్యాన్కు తిరుగుండదు. ఇప్పటికే వన్డేలతో పాటు టెస్టులోనూ కొనసాగాలని రోహిత్ డిసైడ్ అయినట్టుగా కథనాలొస్తున్నాయి. బీసీసీఐ కూడా ఆ దిశగానే ఆలోచనలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 2027 వన్డే వరల్డ్ కప్ గెలిచి కెరియర్కు కోహ్లీ, రోహిత్ గుడ్ బై చెబితే బాగుంటుందని అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు. ఒకరు కెప్టెన్గా, ఒకరు లీడర్గా టీమిండియాకు మరికొంతకాలం సేవలు అందించాలని కోరుకుంటున్నారు. సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వాలంటున్నారు. రిటైర్మెంట్పై చర్చను ఆపేసి వాళ్లకే నిర్ణయాన్ని వదిలేయాలంటున్నారు.